సుదర్శన్ రెడ్డి గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఈ మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులు, ప్రత్యేకంగా నేను పేర్కొనవలసింది కోదండరాం గారు. సభలో కూర్చున్నటువంటి జేఏసీ నాయకులు, కార్యకర్తలు, దూర ప్రాంతాల నుంచి ఈ 5వ మహాసభలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతినిధులు, కార్యకర్తలు, వారందరికీ ఆహ్వాన సంఘం పక్షాన నేను మొదలు స్వాగతం చెబుతున్నాను మాత్రమే మనం చేస్తున్నాను. గత 10 సంవత్సరాలు మనకు పరీక్షా సమయం. ఒక పరీక్షలో పట్ల మనం గట్టెక్కి రెండవ పరీక్షకు మనం సిద్ధమవుతున్న కాలంలో పట్ల ఈ మహాసభ జరుగుతున్నదని మాత్రమే చెప్పగలిగాను. తెలంగాణ రాష్ట్ర స్థాపనలో విద్యావంతుల వేదిక నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశంలోని మేధావులు ఏ పాత్ర వహించారో తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యావంతుల వేదిక అలాంటి పాత్రే వహించిందని గర్వంగా చెప్పగలుగుతాను. మనం చేస్తున్నాం. నివురు కప్పిన నిప్పుల ఉన్న ప్రజా చైతన్యానికి ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని అందించి పదునైన ఆయుధంగా మార్చి ఈ వేదికను ఒక యాక్టివ్ రోల్ ప్లే చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా అభినందనలు మాత్రమే చెప్పగలిగాను. ఈ కృషిలో అలుపెరగని యోధుల్లా తన జీవితాంతం శ్రమించిన ఉద్యమ యోధుడు, మేధావి ఆచార్య జయశంకర్ను స్మరించుకొని ఆయన ఏ సంకల్పంతో ఆరంభించాడో దాన్ని కొనసాగిస్తామనేటువంటి దీక్ష తీసుకుంటూ నేను ముందు కార్యక్రమం మాట్లాడదలుచుకున్నాను. మిత్రులారా, దేశంలో ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. వాటిలో దేనికి లేని ప్రత్యేకత మన ఉద్యమానికి ఉంది. మేధావులైన వారు ఇక్కడ ప్రేక్ష పాత్ర వహించకుండా ఒకవైపు ఉద్యమంలో మమేకమవుతూనే దాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేశారు. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి విద్యావంతుల వేదిక కార్యకర్తలు ఎన్నో ఒడిదొడుకులకు, ఒత్తిళ్లకు గురయ్యారో నా కళ్ళారా నేను చూశాను. కాబట్టి వారి అకుంఠిత దీక్షకు నా యొక్క జోహార్లను మాత్రమే చెప్పదలిచాను. తెలంగాణ లక్ష్య సాధనకి ధ్యేయంగా పనిచేస్తున్న రాజకీయ పక్షానికి అండగా ఉంటూనే ఆ నీడను తమపై పడకుండా తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ముందుకు సాగించి విద్యావంతుల వేదికను ఒక స్వతంత్ర వేదికగా రూపొందించినటువంటి మహనీయ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క అభినందనలు మాత్రమే చెప్పగలిగాను. కాబట్టి తెలంగాణ వేదికను, తెలంగాణ యొక్క ఈ యొక్క వేదికను, విద్యావంతుల వేదికను వ్యతిరేకిస్తున్న వారు కూడా తమ నిజాయితీని, నిబద్ధతను గుర్తించి వారు మనను కూడా గౌరవించారు. కాబట్టి మన లక్ష్య సాధన తొందరగా సాధనమైందని నేను అనుకుంటున్నాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజాశ్రేణిని కదిలించడానికి వ్యవసాయం, పరిశ్రమలు, అణిచివేతకు గురైన సెక్షన్స్ అన్నింటినీ కూడా అమోఘమైన పాత్ర తీసుకొచ్చినందుకు వారందరికీ నా అభినందనలు మాత్రమే చెప్పగలిగాను. అందుకే ఈ ఉద్యమాన్ని ఏదో తాత్కాలిక భావవేశంతో, రాజకీయ ప్రయోజనాలతో వచ్చిన ఉద్యమం కాకుండా ఆధిపత్య భావజాలాన్ని, అణచివేతను, పీడనను గురైన ప్రజా పోరాటంగా ప్రపంచం గుర్తించిందని మాత్రమే మనం చేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో
పరిపక్వత చెంది ఫలవంతమైన ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్దిన వేదిక కార్యకర్తలందరికీ స్వాగతం చెప్పే అవకాశం నాకు దొరికినందుకు నేను గర్విస్తున్నాను మాత్రమే చెప్పదలిచాను. మిత్రులారా, ఇది అలకంగానే పండుగ కాదు. ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షల మధ్యన కొత్త రాష్ట్రం అవతరించింది. ప్రజా ఉద్యమం అండదండలతో నేటి ప్రభుత్వ అధికారానికి వచ్చి ఆనాడు ఉద్యమంలో రాజకీయ పక్షంతో కలిసి పనిచేసిన ఒక ఎత్తు. రాష్ట్ర సాధన తర్వాత మన కర్తవ్యాన్ని పద్ధతిలో నిర్వహించడం మరొక ఎత్తు. ఆ రెండింటికి మధ్య తేడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఏర్పరచుకున్నారు. ప్రభుత్వానికి ఉన్న వనరులు పరిమితమైనవి. ఒకవైపు ఆకాంక్షలు, రెండో వైపు పరిమితులు. ఈ పరిస్థితిలో వేదిక నిర్వహించవలసిన పాత్ర చాలా బాధ్యతతో గురుతరమైనది. కాగా సహజంగానే ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యతలు ప్రభుత్వానికి ఉంటాయి, ప్రజలకు ఉండే ప్రాధాన్యతలు ప్రజలకు ఉంటాయి. ఈ రెండింటికి మధ్య సమన్వయం సమకూర్చడానికి ఈ వేదిక అనుసంధానకర్తగా వ్యవహరించవలసి ఉంటుందని మాత్రమే నేను చెప్పదలిచాను. ఉద్యోగ సందర్భంలో ప్రజలు మనం ఎన్నో వాగ్దానాలు చేశాం. అవి కార్యాచరణకు వచ్చేలా చూసే బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి ఈ వేదిక ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యత ఉండదని మాత్రమే నేను స్ఫూరిస్తున్నాను. ఉద్యమ సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారి ఆకాంక్షలు నెరవేరుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిన సమయం వచ్చింది. 6 ఏళ్ల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ ఐఏఎస్ అధికారుల విభజన జరగలేదు. పైకి చూస్తే ప్రభుత్వాలకు ప్రాధాన్యత బాగున్నాయి. అవి ఆచరణకు వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు తెలుస్తాయి. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో చిన్న నీటి వనరులను ఉపేక్షిస్తాం. తెలంగాణలో నాటి నీటి వరకు చెరువులే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. సర్కార్ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోయినట్టు చెరువులో కూడా పూడిక పేరుకుంది. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కాలువల తవ్వకాన్ని కాంట్రాక్ట్ వ్యవస్థకు అప్పగించి మళ్ళీ ఈ పనులను ప్రైవేట్ కాంట్రాక్టులు కాకుండా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని మాత్రమే నేను చెప్పదలిచాను. చెరువులు మాత్రం దయచేసి మాత్రం ఈ ఈపీసీ మాత్రం ఇవ్వకండి మాత్రమే నేను నా యొక్క మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసుకోవాలి. ఇంతవరకు పాలక వర్గాల విధానాల వలన పేద పిల్లలకు చదువు, సంపన్న వర్గాలకు మరొకరైన చదువు దొరుకుతూ ఉన్నది. దీన్ని రూపుమాపి అన్ని వర్గాలకు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించవలసిన బాధ్యత కూడా ఉంటుందని మనం చేస్తున్నాం. సంక్షేమ హాస్టల్లో పౌష్టికాహారం అందించడం అభినందనీయం. తెలంగాణ విద్యారంగాన్ని నయా కార్పొరేట్ వ్యవస్థకు మాత్రం అప్పగించవద్దని మాత్రమే నేను మనవి చేస్తున్నాను. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎన్నో రకాలుగా ఉండవచ్చు. కొత్త వర్గాలు ఏర్పడాలి. మహిళా వర్గాలు అదేవిధంగా దళిత వర్గాలు ఏర్పడ్డాయి, వెనుకబడిన వర్గాలు ఏర్పడ్డాయి. ఈ అన్ని వర్గాలు కూడా రకరకాల అణిచివేతకు గురయ్యాయి. ఉదాహరణకు కొన్ని వర్గాలు ఎక్స్‌ప్లాయిటేషన్కు గురి అయ్యాయి, కొన్ని వర్గాలు మార్జినలైజేషన్ అయ్యాయి, కొన్ని వర్గాలు పవర్ లేకుండా ఇబ్బంది పడ్డాయి, కొన్ని వర్గాలు కల్చరల్ ఇంపీరియలిజంకు గురయ్యాయి, కొన్ని వర్గాలు వైలెన్స్ గురయ్యాయి. ఈ ఆపరేషన్ ఒక రకంగా లేదు. ఈ అన్ని యొక్క వర్గాలను కలుపురావలసిన బాధ్యత విద్యావంతుల వేదికపై ఉందని మాత్రమే నేను మనవి చేయగలిచాను. నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. వారి కళని నిజం చేయవలసింది. దానికి తోడు అధికార పార్టీ ఎన్నికల సమయంలో బంగారు తెలంగాణ కోసమే వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసింది. చేసిన వాగ్దానాలకు ఉన్న ఆర్థిక వనరుల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యావేత్తల వేదిక రాష్ట్ర మహాసభలో జరిగే చర్చనీయాంశాలపై ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చారిత్రాత్మక అంశాలను రికార్డు చేసుకోలేకపోయాం.
ఈ వేదిక ఒక రీసెర్చ్ సెంటర్గా ఏర్పాటు ఈ వేదిక ఒక రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసి మాయమవుతున్న తెలంగాణ యొక్క సాహిత్యాన్ని పైకి తీసుకురావాలని మాత్రమే నేను మనవి చేస్తాను. తెలంగాణ ప్రజా ఉద్యమం, తెలంగాణ చైతన్యవంతమైన తెలంగాణ సమాజానికి సరైన మార్గదర్శనం చేసేదిగా ఎదగాలని మాత్రమే నేను కోరుతూ చివరకు సెలవు తీసుకుంటున్నాను.